నాలుగవ పాసురము అంటే 6 నుంచి 15 వరకు 10 మంది గోపికలను అమ్మ నిద్ర లేపుతోంది. మరి 14 అనగానే ఆ గోపిక నెంబర్ ఎంత? ఏమిటంటే వ్రతానికి ఏవి కావాలో, వ్రతం అంటే నోము, ఒక నోముని మనం నోచుకోవాలి అంటే అనేకమైనటువంటి సంభారాలు కావాలి. మనం అనుకుంటాం కానీ ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ధనం ఒక్కటి ఉంటే సరిపోదండి. ఆ డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి, పొరపాటు. డబ్బు ఉండి నలుగురితో ప్రేమగా ఉంటే అవుతాయి. నువ్వు డబ్బులు ఉన్నాయి కదా అని అహంకరించి 4 రూపాయలు పడేస్తే వాడే వస్తాడులే అని కనుకంటే నువ్వు 4 రూపాయలు కాదు కదా 4 లక్షలు పడేసినా చీ అన్నాక ఎవడు వాడి మొహం చూడరు. మనకు అదేదో సినిమాలో ముందు 100 రూపాయలు ఇస్తా అంటాడు భోజనానికి, అన్నం పెట్టమంటాడు, తర్వాత 1000 రూపాయలు అంటాడు, కట్ అంటాడు, చివరికి ఆ పెట్టెలో ఉన్న డబ్బులన్నీ ఇస్తానంటాడు, ఎవరం పెట్టమంటారు. అంటే అర్థమేమి? మన ధనం ఉన్నప్పుడు అహంకారంతో మేము ఏదైనా చేయగలం అన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా పైకి రాలేడు. ధనము లేకపోయినా నలుగురితో మంచిగా మాట్లాడుతూ ఉన్నవాడు, నలుగురు నాకు కావాలి అనుకున్నవాడు, నలుగురి దృష్టిలో వీడు నాకు కావాలి అనుకున్నవాడు ఎటువంటి కార్యాన్నైనా సాధిస్తాడండి. రామచంద్ర భగవానుడు ఏముందని ఆయన దగ్గర వానరములని సహాయం చేసినాయండి? ఆలోచించండి. రామచంద్రమూర్తి దగ్గర ఏం ధనం ఉందని గుహుడు రామా నా దగ్గర ఉండు అన్నాడండి. రాముని దగ్గర ఏం బంగారం ఉందని, ఏం ఐశ్వర్యం ఉందని ఋషీశ్వరులందరూ రామా వచ్చావా మా దగ్గరే ఉండిపో అన్నారండి. అందువల్ల మన వద్ద ఉన్న ఐశ్వర్యములేవి కూడా స్థిరమైనవి కావు. మనం ఒక నోటు రాశామనుకోండి, ఈ డబ్బు వాడికి చెందుతుంది అని. ఇప్పుడు నోటు దాకా అక్కర్లా, 1,00,000 రూపాయలు ఉంటే 50,000 ఇలా నొక్కామనుకోండి, జస్ట్ సెకండ్స్ వాడికి వెళ్ళిపోతుంది. వెళ్ళాక చేయగలిగింది లేదు. వాడు మళ్ళీ వేస్తే తీసుకోవడం, లేకపోతే నోరు మూసుకు కూర్చోవడం. అవునా కాదా? అవన్నీ పోయేవి. కానీ మన ఆత్మగుణములు అంటే శరీరములో ఉన్నటువంటి మనస్సు ద్వారా బుద్ధి ప్రేరేపితమై ఏ మంచి గుణములైతే వస్తాయో వాటికి లొంగి ఎవరైతే మనల్ని అభిమానిస్తారో ఆ అభిమానం జీవితాంతం పోయేది కాదు. అందుకని ఏదైనా నోము నొయ్యాలి అంటే అనేకమైన సామగ్రి కావాలి, ఎంతో సహాయం కావాలి. ఇవాళ లేపబడేటువంటి గోపిక అందరికన్నా ముందు ఒక మాట చెప్పింది. ఏమిటంటే ఈ నోములో మీకు ఏ సామగ్రి కావాలో ఆ సామగ్రి మొత్తాన్ని మీకు మేము ఇస్తాము. ఏమండి, ఎవరన్నా ఒకళ్ళ చోట పూజ జరుగుతూ ఉంటే ఆ పూజకు కావలసిన సంభారాలు ఇస్తాము అంటే పూజ మొదలుపెట్టిన తర్వాత సగం అయిపోయాక చివరికో పట్టుకొచ్చి ఇస్తారా? పూజ మొదలు పెట్టకుండా ముందే ఇస్తారా అంటే ముందే ఇస్తారండి. పూజ ఎన్ని గంటలకండి? 7:30కండి. 6ంటికి అన్ని సిద్ధం చేస్తారు, పూలు కానీ పళ్ళు కానీ ఏమైనా. అంతేకాని 12 తర్వాత పట్టుకొచ్చి అంతా అయిపోయాక ఇవ్వండి పూలు పళ్ళు అంటే ఏం చేసుకునేట్టు? అవి వచ్చిన భక్తులు కూడా వెళ్ళిపోయారు. ఏం చేయాలి? కాస్త ఎవరన్నా తినగలిగిన సామర్థ్యం ఉన్నవాడైతే పెట్టండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు తింటామంటాడు. అవునా కాదా? అందువల్ల ఇక్కడ ఈ తల్లి మీ అందరికీ సామగ్రిని ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అంది, కానీ తాను లేవకుండా పడుకుంది. సామగ్రిని ఇవ్వడం పక్కన పెట్టండి, వస్తువులు ఇవ్వడం పక్కన పెట్టండి, అసలు లేస్తేగా మనిషి. అందుకని ఆమె దగ్గరకు వచ్చి లేపుతున్నారండి 9వ గోపిక. ఇవాళ ఆండాళ్ళ తల్లి లేపుతున్నటువంటి గోపిక.